Let's see how to merge multiple PDF files into one file using Python. దీనికోసం pypdf2 అనే ఒక పైథాన్ ఎక్స్టర్నల్ లైబ్రరీని యూస్ చేస్తున్నాం. సో ఫ్రమ్ pypdf2 ఇంపోర్ట్ pdf merger. pdf merger అనేది ఒక క్లాస్ ఇన్ pypdf2 లైబ్రరీ. సో దిస్ క్లాస్ ఈజ్ స్పెసిఫికలీ డిజైన్డ్ ఫర్ మర్జింగ్ పీడిఎఫ్స్. మర్జ్ అనే ఒక వేరియబుల్ తీసుకుందాం. మర్జ్ ఈక్వల్ టు పీడిఎఫ్ మర్జర్ అని ఈ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. పీడిఎఫ్ మర్జర్ ఆఫ్ పారెంథసిస్. ఇలానే కదా మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఫైల్స్ అనే ఒక వేరియబుల్ తీసుకొని దీనికి ఒక లిస్ట్ని అపెండ్ చేస్తున్నాను. ఏం లిస్ట్ అపెండ్ చేస్తున్నాం? ఏదైతే పీడిఎఫ్ ఫైల్స్ మీరు మర్జ్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఫైల్ నేమ్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేయండి ఈ లిస్ట్లో. నేను జస్ట్ ఇక్కడ ఫైల్ నేమ్స్ ఇచ్చాను, ఎందుకంటే నా పీడిఎఫ్ ఫైల్స్ అలానే నేను ఎగ్జిక్యూట్ చేస్తున్న ఈ ప్రోగ్రామ్ మొత్తం ఒకే ఫోల్డర్లో ఉంది కాబట్టి జస్ట్ ఫైల్ నేమ్స్ ఇచ్చాను. ఒకవేళ మీది డిఫరెంట్ పాత్లో ఉంటే ఆ పాత్ని మెన్షన్ చేయండి. ఓకే, సో ఫర్ ఫైల్ ఇన్ ఫైల్స్ యూజింగ్ ఫర్ లూప్ ఒక్కొక్క ఫైల్ని యాక్సెస్ చేసుకుంటున్నాను. సో మర్జ్ డాట్ అపెండ్ ఆఫ్ ఫైల్. సో ఒక్కొక్క ఫైల్ని రీడ్ చేసుకుంటున్నాం కదా, అది ఈ మర్జ్ అనే ఆబ్జెక్ట్లోకి మనం అపెండ్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇలా అన్ని ఫైల్స్ కూడా అది రీడ్ చేసుకొని మర్జ్ అనే ఆబ్జెక్ట్లోకి అపెండ్ చేసుకొని పెట్టుకుంటుంది. ఇప్పుడు మర్జ్ డాట్ రైట్ ఆఫ్, ఇక్కడ మనం అవుట్పుట్ పీడిఎఫ్ ఫైల్ నేమ్ ఇవ్వాలి. అండ్ ఈ రైట్ మెథడ్ ఏం చేస్తుంది అంటే, మనం అపెండ్ చేసి పెట్టుకున్నాం కదా మర్జ్ ఆబ్జెక్ట్లో, ఆ ఫైల్స్ అన్ని తీసుకొని ఈ అవుట్పుట్ ఫైల్లోకి రైట్ చేసుకుంటుంది. దట్స్ ఇట్. ఇప్పుడు ఒక్కసారి రీసోర్స్ ఓపెన్ చేసిన తర్వాత మనం దాన్ని క్లోజ్ చేయాలి కాబట్టి మర్జ్ డాట్ క్లోజ్ అని ఇచ్చాం. అండ్ ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చేసాం. ఇప్పుడు రన్ చేస్తే పీడిఎఫ్స్ మర్జ్డ్ సక్సెస్ఫుల్లీ. అండ్ ఇప్పుడు చెక్ చేద్దాం. చూసారా, మర్జ్ డాట్ పీడిఎఫ్ ఫైల్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేస్తే దీంట్లో అన్ని కూడా పీడిఎఫ్ ఫైల్స్ మర్జ్ అయిపోయి వచ్చేసింది.